హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో త్రిబుల్ ఆర్ సీక్వెల్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు త్రిబుల్ ఆర్ సీక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. గతంలోనే ఈ సీక్వెల్ పై స్పందించారు జక్కన్న. తాజాగా మరోసారి ట్రిపుల్ సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతర్జాతీయ వేదికపై డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన త్రిబుల్ ఆర్ సత్తా చాటింది. ప్రపంచ దేశాల సినీ ప్రియులు మెప్పిస్తూ విశ్వవేదికపై ఎన్నో అవార్డులు అందుకుంది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ మాత్రమే కాదు, సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అందుకోవాలనుకునే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల లాస్ ఏంజల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డులు అందుకున్నారు. దీంతో ఇప్పుడు త్రిబుల్ ఆర్ సీక్వెల్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. గతంలోనే ఈ సీక్వెల్ పై స్పందించారు జక్కన్న. తాజాగా మరోసారి ట్రిపుల్ సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు తనను మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుందని అన్నారు. ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సీక్వెల్ మరింత వేగంగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ సినిమా విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు సీక్వెల్ చేయాలనుకున్నాం. అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కానీ అంత స్పష్టంగా అనుకోలేదు. కానీ విదేశాల్లోనూ ఈ సినిమా మంచి ఆదరణ లభించింది. దీంతో నేను మా నాన్న, మా కజిన్ ఎంఎం కీరవాణితో మరోసారి చర్చించినప్పుడు నాకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దీంతో వెంటనే మా నాన్న స్క్రిప్ట్ రాయడం ప్రారంభించారు. స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లలేం, కానీ వీలైనంత తొందరగా సీక్వెల్ పూర్తి చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.